హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఒక వీడియో చేద్దాము అని అనుకున్నాను. నాకు కామెంట్ చేశారు, రాసిన నేను బీఎడ్ చేస్తున్నాను కదా, సో దాంట్లో రాసిన రికార్డ్ అయితే చూపించండి, దానిపైన ఒక వీడియో చేయండి అని. బట్ నేను రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసేసాము సెకండ్ సెమిస్టర్వి. సో నా దగ్గర ఇప్పుడైతే రికార్డ్స్ లేవు. బట్ సెకండ్ సెమిస్టర్స్లో ఫస్ట్ సెమిస్టర్కి సెకండ్ సెమిస్టర్కి కొన్ని రికార్డ్స్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఎల్ఆర్డి రికార్డ్ అని చెప్పేసి ఒక రికార్డ్ ఉంది. అది ఫుల్ ఫామ్లో లర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ రికార్డ్. సో పిల్లలకి మనం ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు లెసన్ రిలేటెడ్గా ఒక టీఎల్ఎం మోడల్స్ లెక్క, లేకపోతే 3D మోడల్స్ 2D మోడల్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసి పిల్లలకి క్లాస్ చెప్తున్నట్లుగా ఉండాలి. సో అదొక సపరేట్ రికార్డ్ ఉంటుంది. దానికి మోడల్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా అలాగే దానికి సపరేట్ రికార్డ్ కూడా రాయాలి. ఇంకా దానిపైన మనం మోడల్స్ ఏవైతే చేసామో వాటిని పట్టుకొని పిక్స్ దిగి అవి స్టిక్ కూడా చేయాలి. అలా ఒక కంప్లీట్ రికార్డ్ అయితే ఉంటుంది ఎల్ఆర్డి అని చెప్పేసి. దానికి మనకి 2 మెథడ్స్కి చేయాలి. ఇప్పుడు నాది ఫస్ట్ మెథడ్ సోషల్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంగ్లీష్. దానికి నేను సోషల్ రిలేటెడ్గా ఇంకా ఇంగ్లీష్ రిలేటెడ్గా మోడల్స్ అయితే చేశాను. నా మెథడాలజీస్ అవి కాబట్టి నేను వాటికి రిలేటెడ్గా చేశాను. ఇలానే కొన్ని ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయో సైన్స్, ఇంకా మ్యాథమెటిక్స్ ఇట్లుంటాయి కొన్ని వేరే వేరే సబ్జెక్ట్స్. సో అందులో నా సబ్జెక్ట్కి సంబంధించిన మోడల్స్ అయితే సోషల్ నుంచి 5, ఇంగ్లీష్ నుంచి 5 అయితే చేశాము. బట్ ఇంకా అవి సబ్మిట్ చేయలేదు. తీసుకుంటారో తీసుకోరో కూడా తెలీదు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి. ఇది కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని అనిపించింది. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి సెకండ్ సెమిస్టర్ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి ఏదో కంప్లీట్గా కాకపోయినా కొంచెమైనా హెల్ప్ అవుతుంది డెమోలాగా అని చెప్పేసి అనిపించింది. సో అందుకోసం అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను ఇది 2 పార్ట్స్గా చేస్తాను. ఈరోజు అయితే ఫస్ట్ నేను నా ఫస్ట్ మెథడాలజీ సోషల్ కాబట్టి నేను వాటికి రిలేటెడ్గా ఉన్న మోడల్స్ని ప్రిపేర్ చేసినవి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్కి రిలేటెడ్గా మోడల్స్ చూపిస్తాను. ఎగ్జాక్ట్గా నేను చూపించినయే చేయాలి అని అనట్లేదు. అలాంటి మోడల్స్ మనకి ఇంకా యూట్యూబ్లో కానీ, లేకపోతే గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతూ ఉంటాయి. వాటికి రిలేటెడ్గా మనం చేసుకోవచ్చు. బట్ ఇందులో కొంచెం నా క్రియేటివిటీ ఉంది. అంటే నేను కంప్లీట్గా గూగుల్ పైనే, కంప్లీట్గా యూట్యూబ్లో చూపించిన వాటిపైనే డిపెండ్ అవ్వలేదు. కొంచెం నా ఓన్గా నేను ట్రై చేశాను. నా ఓన్ మెథడ్స్గా నేను నాలో ఉన్న క్రియేటివిటీని యూస్ చేసి కొన్ని నా ఓన్గా ట్రై చేశాను. సో వాటిని ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఈరోజు సోషల్ నుంచి 5 మోడల్స్ చూపిస్తాను ఫస్ట్. సో ఇప్పుడైతే నేను నా ఫస్ట్ మోడల్ అయితే చూపించేస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. నా దగ్గర ఇక్కడ 5 మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నా ఫేవరెట్ మోడల్ నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్. సో ఇది నా ఫేవరెట్ మోడల్ అనమాట, సోలార్ సిస్టమ్. సో ఈ సోలార్ సిస్టమ్ నేను ఎలా చేశాను అని అంటే నా క్రియేటివిటీ. ఇది నేను ఎక్కడ కూడా చూసి ఇలానే చేయాలి అన్న మైండ్ సెట్తో చేయలేదు. ఇది నా క్రియేటివిటీతో నేను చేసుకున్నాను. అంటే నా మైండ్లో ఉన్న ఐడియాని యూస్ చేసి చేశాను. సో ఇదైతే ఫస్ట్ మనకి చిన్న ఎక్స్టెన్షన్ బాక్స్కి ఒక బాక్స్ వస్తుంది కదా, ఎక్స్టెన్షన్ దానికి ఆ కరెంట్ బాక్స్ తీసుకొని ఫస్ట్ ఇలా మిడిల్లో అయితే నేను కట్ చేసుకున్నాను. కట్ చేశాను. ఇంకా తర్వాత మొత్తం బ్లాక్ కలర్ సైడ్స్కి ఇలా మొత్తం బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కోటింగ్ అలా వేసాను, కానీ ఇది పోయింది కొంచెం. అలా కోటింగ్ వేసాక ఈ లోపల ఇక్కడ నేను సోలార్ సిస్టమ్ అని మెన్షన్ చేశాను. ఏదో అప్పుడు సడన్గా అట్లా వచ్చేసింది. ఇది సన్ అన్నమాట ఇది. సో మనకి సోలార్ సిస్టమ్ అంటే సన్ ఉంటుంది కదా, సో ఇది సన్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవి ఏంటి అంటే రోల్స్ లాగా అనమాట. ఇప్పుడు మనము ఓపెన్ క్లోజ్ రోల్స్ చేస్తూ ఉంటాం కదా, సో అది ఇది. సో ఇక్కడ మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా రోల్ చేస్తుంటే ఒక్కొక్కటి వస్తుంది. లోపల బ్లాక్ చార్ట్ యూజ్ చేశాను. బ్లాక్ చార్ట్కి ఇలా పెన్ దొరుకుతుంది కదా, లిటర్ పెన్ లాంటివి, అలా తీసుకొని ఇలా ఆర్ఎస్ లాగా వేస్తూ
వైట్ పేపర్స్ తీసుకొని దానిపైన ఇలా అయితే కలర్స్ వేసాను. మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్ అని చెప్పేసి. సో అందులో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్ యాడ్ చేశాను. ఇవన్నీ డ్రాయింగ్స్ వేసాను ఇలా మిడిల్లో నేను. ఇక్కడ మీరు చూడొచ్చు, వీనస్కి కూడా డ్రాయింగ్ ఉంటుంది, పెన్సిల్ డ్రాయింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎర్త్, తర్వాత మార్స్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి అలా కంప్లీట్గా. జూపిటర్ ఇలా లైన్స్ వేసాను. సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. సో ఇలా 9 ప్లానెట్స్ అయితే నేను వేసాను. సో మీకు ఈ మోడల్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మోడల్ ఇది. అండ్ ఇది నా క్రియేటివిటీతో చేశాను కాబట్టి నాకు ఇది ఫేవరెట్ అనమాట. సో మీకు ఎలాంటి చేయాలి అని అన్నప్పుడు మీరు ఇలా ఈ మోడల్ ట్రై చేయవచ్చు, చాలా బాగుంటుంది అండ్ క్యూట్గా అనిపిస్తుంది. సో మీకు ఎప్పుడన్నా కావాలి అని అనిపించినప్పుడు, ఇలా ఎలాంటివి చేయాలి అని అనిపించినప్పుడు, లేకపోతే పిల్లలకి సోలార్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనిపించినప్పుడు ఈ మోడల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది నా ఫస్ట్ మోస్ట్ ఫేవరెట్ ఎల్ఆర్డి మోడల్. నెక్స్ట్ దిస్ ఈజ్ మై సెకండ్ మోడల్, టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఇది నేను ఏం చేశానంటే, ఫస్ట్ కార్డ్బోర్డ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాప్ ఉంటుంది, నేను దీనిపైన డ్రాయింగ్స్ వేయలేదు. ఫస్ట్ ఇలా కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను. ఇలా ఫస్ట్ కార్డ్బోర్డ్స్ తీసుకొని వాటిని ఈ షేప్లో కట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ ఈ షేప్స్లలో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేశాను. కట్ చేశాక దానిపైన డ్రాయింగ్ వేసి, దానిపైన నేను కొన్ని, ఇందులో అయితే కొన్ని స్కెచెస్ ఉన్నాయి, కొన్ని క్రేయాన్స్ ఉన్నాయి, కొన్ని వాటర్ కలర్స్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో అయితే నేను మౌంటైన్స్, ప్లేట్యూస్, ప్లేన్స్, హిల్స్, ఇంకా కెన్యాన్, ఇవైతే ఇందులో యాడ్ చేశాను. సో ఇవి ఫస్ట్ అయితే నేను ఇవి నార్మల్ కార్డ్బోర్డ్ థిన్గా ఉంటాయి కదా, బుక్కి వచ్చే అట్టలైనా సెట్ అవుతాయి, వాటిని కట్ చేసి ముందు డ్రాయింగ్ వేసుకొని తర్వాత కలర్స్ వేసేసుకొని ఈ మోడల్స్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని మొత్తం బ్లాక్ పెయింటింగ్ వేసి సైడ్స్కి గ్రీన్ కలర్ ఇలా గ్లిట్టర్ ప్లాస్టర్ వేసి టైప్స్ ఆఫ్ రిఫార్మన్స్ అని రాసి ఇవన్నీ వేసాను. ఇవన్నీ చేయడం నేను ఒక్కదాన్నే చేయలేదు, అంటే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఇవి చేయడానికి. సో వాళ్ళకు కూడా కొంచెం క్రియేటివిటీగా వాళ్ళకి తెలిసి ఉంటుంది పిల్లలు కాబట్టి, ఇంకా నాకు ఈ కలర్స్ పెయింటింగ్స్ వేయడం హెల్ప్ చేశారు. నేను ఈ మోడల్స్ కట్ చేసి డ్రాయింగ్ వేసి ఇచ్చాక వాళ్ళు మంచిగా పెయింటింగ్స్ వేయడము ఇలా చేశారనమాట. సో ఇది నా సెకండ్ ఎల్ఆర్డి మోడల్. ఇప్పుడు మీకు నా థర్డ్ మోడల్ చూపిస్తా. వాల్కనో, కొంచెం దుమ్ము పట్టింది. సో ఇది నేను మట్టితో చేశాను, రెడ్ సాయిల్ ఉంటుంది కదా, నేను చేయలేదు, ఇది చెయ్యాలి, ఈ వాల్కనో చేయాలి అన్న థాట్ నాది, కానీ చేసింది మాత్రం నేను కాదు, మా అక్క కూతురు. తను ఇలానే వాల్కనో చేసి అందులో సంథింగ్ సోడా, వెనిగర్, ఇంకా ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేస్తే ఇలా వాల్కనో ఎరిప్షన్ లాగా వచ్చిందంట. సో ఆ మోడల్ని నాకు అక్కడ ట్రై చేయమని చెప్పేసి నాకు ఈ మోడల్ అయితే చేసి ఇచ్చింది. ఇలా మొత్తం కార్డ్బోర్డ్ పైన ఎగ్జాక్ట్లీ వాల్కనో లానే చేసింది. నేనే ఇవి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను, ఈ స్టోన్స్ తీసుకొచ్చుకొని గమ్ తోటి మట్టి వెట్గా ఉన్నప్పుడే దాంట్లో పెట్టేసి యాడ్ చేశాను, కానీ చాలా వెళ్ళిపోయినాయి, ఇలా అయిపోయిందనమాట. బట్ ఇది నా మోడల్, చాలా బాగుంది కదా. ఎప్పుడైనా మనం పిల్లలకి వాల్కనో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్ తీసుకోకపోతే బెస్ట్. పిల్లలకు కూడా అర్థమవుతుంది, మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ వాల్కనో అని చెప్పేసి. ఇంకా ఆ మోడల్ ఏదైతే నాకు మా అక్క వాళ్ళ డాటర్ సజెస్ట్ చేసిందో ఆ మెథడ్ని కూడా యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇది అంటే ఆ మెథడ్ అంటే ఫుడ్ కలర్, సోడా, ఇంకా వెనిగర్ చేస్తానంటే ఇది ఇలా పొంగుతుందంట. సో అలా వాల్కనో ఎరిప్షన్ లాగా ఉంటుందంట. నెక్స్ట్
ఒక్కటి మాత్రం డ్యామేజ్ అయింది, మీకు అది లాస్ట్లో చూపిస్తాను. ఇది కూడా నా ఓన్ థాట్ అనమాట, నా ఓన్ క్రియేటివిటీతో చేశాను అనమాట. ఇది ఫిలిం అండ్ ప్రింట్ మీడియా. ఇది 8th క్లాస్లో సోషల్ రిఫార్మ్స్ తర్వాతనో దాని తర్వాత మేబీ 8th క్లాస్లో అయితే ఇది ఉంది, నాకు అది మాత్రం ఐడియా ఉంది. ఫిలిం అండ్ ప్రింట్ మీడియా. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఫస్ట్ ఇది ఏంటంటే నేను దీన్ని ఓల్డ్ క్యాలెండర్ పైన చేశాను. క్యాలెండర్ ఈ సైజ్ క్యాలెండర్ తీసుకొని దీన్ని మిడిల్లో బుక్లా ఫోల్డ్ చేశాను. నేను స్లామ్ బుక్లా చేయాలి అని థాట్ ఉండే. సో సైడ్స్కి ఇలా గ్లిట్టర్ టేప్ ఉంటుంది కదా, సో దాన్ని వేశాను. ఇది డ్రాయింగ్ నేనే వేశాను. అండ్ ఫిలిం అండ్ ప్రింట్ మీడియా, నా రైటింగ్ అంత బాగుండదు, సో అందుకే అంత అట్రాక్టివ్ అనిపించట్లేదు, బట్ ఓకే బాగానే ఉంది. అండ్ ఇలా బుక్లా చేశాక అండ్ ఓపెన్ చేస్తే దిస్ ఇస్, సో మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిలిం అంటే మనకి గుర్తొచ్చేటి ఏంటి, మూవీస్ అవన్నీ ఉంటాయి కదా. సో దాన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మూవీస్ తీయడానికి కెమెరా ఓల్డ్ డేస్లో, దీన్ని నేను కార్డ్బోర్డ్ పైన చేశాను. ఇది నేను డ్రాయింగ్ వేయలేదు, ఇది కార్డ్బోర్డ్ పైన చేసి డ్రాయింగ్ వేసి దాన్ని కట్ చేసి దానిపైన కలరింగ్ వేసి ఇలా స్టిక్ చేశాను. క్యాజువల్గా డ్రాయింగ్ వేసి లేకపోతే స్టిక్కర్స్ తెచ్చి పెట్టినా ఏమంత ఉండదు, ఏమంత హార్డ్ వర్క్ చేసినట్లు ఉండదు కదా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఈ మోడల్ నేను కట్ చేసి కలర్ వేసి ఇలా స్టిక్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు పేపర్ ఇలా ఉంటుంది, కార్డ్బోర్డ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ సైడ్స్కి అయితే నార్మల్గా డ్రాయింగ్స్ వేసాను. మూవీస్ అంటే ఏంటేంటిది, హెచ్డి మూవీస్, స్టిక్కర్స్ తీసుకుంటాం మూవీస్కి వెళ్ళి, సో రీల్ ఉంటుంది, ఇలా కొన్ని ఐడియాస్ తోటి సైడ్స్కి డ్రాయింగ్ వేసాను. అండ్ ఇక్కడ ఫిలిం అంటే ఏంటి అని చెప్పేసి లాస్ట్లో ఒక మీనింగ్ ఇచ్చాను, అంతే. అండ్ కమింగ్ టు ప్రింట్ మీడియా మీన్స్ మనకి తెలుసు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ కాబట్టి, సో అందుకే ఫస్ట్ ఇక్కడ ప్రింట్ మీడియాకి నేను న్యూస్ తీసుకున్నాను. ఈనాడు ఏమేమి న్యూస్ ఉంటాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటివి ఉంటాయి కదా. నాకు అప్పుడు ఈనాడు అవైలబుల్గా ఉంది, సో దాన్ని కట్ చేసి ఇక్కడ పెట్టాను, ఈ డ్రాయింగ్ వేశాను. తర్వాత అక్కడ ఏమేమి వస్తాయి దాంట్లో అంటే ప్రజాపక్షం అని వస్తుంది, స్థానికం అని వస్తుంది, జాతీయం అని వస్తుంది, వాటి నేమ్స్ ఇచ్చి కింద టాపిక్స్ వస్తాయి కదా. సో వాటిని మెయిన్గా స్టిక్ చేశాను, టాపిక్ ఎక్కువ స్పేస్ లేదని చెప్పి. తర్వాత ఇక్కడ కొంచెం టాపిక్, ఇక్కడ కొంచెం ఇట్లా టాపిక్. మన రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టానంటే మన సీఎం కాబట్టి అతని ఫోటో పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రాయింగ్ వేసి ఇలా వాట్ ఈస్ ప్రింట్ మీడియా అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. సో దిస్ ఈస్ మీరు దీన్ని ఏమైనా అనుకోవచ్చు, స్లామ్ బుక్ లేకపోతే క్యాజువల్ మోడల్ ఏదైనా అనుకోవచ్చు, బట్ ఇదైతే నా ఓన్ క్రియేటివిటీ, నేను ఎక్కడ చూడలేదు. సో దిస్ ఈస్ మై క్రియేటివిటీ. అండ్ లాస్ట్ మోడల్ బట్ నాట్ లీస్ట్, ఇది చాలా బాగుండే మోడల్. ఇది ఇలా ఉంటుండే, ఇలా వచ్చి రీల్ మోడల్ ఉంటుండే. ఇది నేను యూట్యూబ్లోనే చూసాను, రీల్ మోడలే కానీ అక్కడ ఫ్రెండ్స్ ఇమేజెస్ అని చెప్పేసి అలా ఉండే. బట్ నేను ఫ్రెండ్స్ ఇమేజెస్ ప్లేస్లో సోషల్ రిఫార్మర్స్ ఇమేజెస్ పెట్టాను అనమాట. ఉమెన్ రిఫార్మర్స్, ఇంకా మెన్ రిఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళవి 8th క్లాస్ లెసన్ నుంచి నేను ఆ లెసన్ చెప్పాను టీపీలో, సో అందుకే ఏదైతే పెట్టాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ ఉమెన్ రిఫార్మర్స్, ఫస్ట్ సావిత్రిబాయి పూలే, పండిత రమాబాయి, ఈశ్వరిబాయి. సో ఇది ఇలా అవ్వడానికి రీజన్ నేనే. నాకు సోషల్ ప్రాక్టికల్ జరిగినప్పుడు అందరూ చాట్ పైన అవన్నీ చేసుకొని తీసుకొస్తే ఆల్రెడీ నేను చెప్పిన లెసన్ టీపీలో ఉంది, నేను రికార్డ్ రాశాను, అలాగే ఎగ్జామ్కి కూడా అదే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ మోడల్ కూడా ఉంది కదా, మళ్ళీ నేను కొత్తగా చేసుకోవడం దేనికి అని చెప్పి దీన్ని తీసుకొని వెళ్ళాను. బట్ చాలా కేర్లెస్గా తీసుకెళ్ళాను. ఏదన్నా మంచిగా ప్రొటెక్టెడ్గా దేంట్లో నేను ప్యాక్ చేసి తీసుకెళ్ళండి, ఇలా అయ్యేది కాదు. బట్ ఇదైతే నా ఫేవరెట్. రీల్ మోడల్ చూసాను, ఆ మోడల్లో నేను అక్కడ ఫ్రెండ్స్ అని సిస్టర్స్ అని ఉంటే నేను వాళ్ళ ప్లేస్లో ఇలా రిఫార్మర్స్ అతికించాను, డిఫరెంట్గా ఉంటుందని. సో ఇది నా ఫైనల్. బట్ ఇదైతే చాలా బాగుండే, నేను ప్రాపర్గా పెట్టుకొని ఉంటే సూపర్గా ఉండు.
బట్ నేను పెట్టలేదు, కానీ చాలా బాగుండే. సో ఇలా సోషల్ రిఫార్మర్స్, దట్స్ ఇట్. సో ఈ 5 మోడల్స్ అయితే మీరు చూసారు కదా. సోషల్ నుంచి అయితే ఇవే 5 మోడల్స్ చేశాను, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయలేదు. అండ్ నా ఫేవరెట్ కూడా మీకు చూపించాను, ఏమేమి నా ఫేవరెట్ అందులో అని. సో మీరు కూడా ఇవే మోడల్స్ చేయాలి అని చెప్పట్లేదు, ఇలాంటి ఒక మోడల్స్ చేసాం మేము, నేననే కాదు మా క్లాస్మేట్స్ కూడా వాళ్ళ సబ్జెక్ట్కి రిలేటెడ్ కొన్ని మోడల్స్ అయితే చేశారు. అలా ఇలానే మోడల్స్ చేయాలని కాదు, కానీ ఏదో మీకు ఎలాంటి అని అంటే ఏంటి అని క్లారిటీ లేనప్పుడు ఒకసారి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అసలు ఏం ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి మ్యాటర్ అని. నాకు తెలిసింది నేను చేశాను, నాకు తెలిసింది నేను చెప్పాను. ఇంకా మీకు ఏమైనా బీఎడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. బట్ నేను చెప్తా అంటే నాది ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ దానికి ముందు ప్రాసెస్ ఎట్లుందన్నది నేను షేర్ చేయగలుగుతాను. సెకండ్ ఇయర్ నాది ఇంకా అయిపోలేదు, నాకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అయిపోయాక నేను సెకండ్ ఇయర్కి వెళ్తాను. ఆఫ్టర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యాక సెకండ్ ఇయర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ మీకు ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, రికార్డ్స్ ఎలా ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం నేను తప్పకుండా షేర్ చేస్తా. నాకు ఫస్ట్ కామెంట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటేనే నేను ఇనిషియేటివ్ తీసుకొని చెప్పగలుగుతా. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను కూడా చెప్పలేను, ఒకవేళ చెప్పినా మీకు నచ్చకపోవచ్చు. సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, బీఎడ్ ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, కంప్లీట్ ఎగ్జామ్ కానీ లేకపోతే రికార్డ్స్ కానీ లేకపోతే ఈ ఎల్ఆర్డి ఇవన్నీ ఏంటి అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. సో దట్ నాకు ఏంటి నేను ఏమేమి చేశాను అనేది ఒకసారి రివైండ్ చేసుకొని నోట్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఫస్ట్ ఇయర్ ఎలా కంప్లీట్ అవుతుందో కూడా నేను చెప్తా. సో నాకు తెలిసింది మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే డెఫినెట్గా నేను చెప్తా. అండ్ మీకు ఈ మోడల్స్ నచ్చాయా కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఈ మోడల్స్ చేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తాయి కదా ఇంక ఈ మోడల్స్ కాకుండా ఇంక ఎలాంటి మోడల్స్ చేయగలము అని చెప్పేసి. అది నాకు ఫర్దర్గా కూడా హెల్ప్ అవుతుంది. ఏదైనా చేసిందైనా నేర్చుకుందైనా ఇప్పటికీ ఆగిపోదు కాబట్టి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఏదైనా తెలిసినా నాకు చెప్పొచ్చు, నేను డెఫినెట్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. నెక్స్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్ మెథడ్లో ఏమేమి ప్రిపేర్ చేశాను అన్నది చూపిస్తాను. సో అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.